నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. అసలు అభిధమ్మం అంటే ఏంటి ఈరోజు తెలుసుకుందాం. 2600 సంవత్సరాల పూర్వపు బుద్ధుడి బోధనలు అప్పటి నుండి నేటి వరకు మానవాళి సంపూర్ణ వికాసానికి ఎడతెగని ప్రేరణ కలిగిస్తూనే ఉన్నాయి. ఆ మహనీయుని బోధనల్ని త్రిపిటికల్లో పొందుపరచడమైంది. త్రిపిటిక అంటే పాలీ భాషలో, పిటిక అంటే బుట్ట, త్రిపిటిక అంటే 3 బుట్టలు అని అర్థం. ఆ విధంగా త్రిపిటికలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి శుద్ధ పిటిక, అంటే సామాన్య జనుల్ని ఉద్దేశించి చేసిన ఉపదేశాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. రెండవది వినయ పిటిక, భిక్షువుల కోసం విధించిన నియమాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మూడవది అతి ముఖ్యమైన అభిధమ్మ పీఠిక. ఇది వాస్తవంగా మనోవిజ్ఞాన శాస్త్రమే. ఇంకా బుద్ధవాణి సంగ్రహపరిచిన 3వ భాగమైన అభిధమ్మ పీఠిక స్థానం అన్నది చాలా విశిష్టమైనది. దీంట్లో మనోవిజ్ఞాన శాస్త్రమే కాకుండా ఒక నీతి శాస్త్రం కూడా ఉంటుంది. అభిధమ్మం అంటే ఉన్నతమైన విశిష్టమైన ధర్మోపదేశం. ఇది మనిషి ముక్తికి కావాల్సిన పరమార్థ సత్యాల విశ్లేషణ జ్ఞానాన్ని ఉపదేశిస్తుంది. అభిధర్మం యొక్క విజ్ఞానం అదృశ్య రూపంలో ఉండే అనిత్యమైన చిత్త విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. అభిధర్మం విషయం అంతా అనుభూతిపరంగా భావనామయ ప్రజ్ఞతో తెలుసుకున్న విజ్ఞానంతోనే కూడి ఉంటుంది. సిద్ధార్థ గౌతముడు సమ్యక్ సంబుద్ధుడైన తర్వాత తన చిత్తంలోని వికారాలన్నీ సంపూర్ణంగా తొలగించుకొని తన మనసు పరిశుద్ధంగా, నిర్మలంగా, పారదర్శకంగా చేసుకొని అటువంటి తీక్షణమైన మనసుతో తనలో, బయట, ఇంకా లోపల ఉన్న అంతర్గత ధర్మాలను వీక్షించి ఆ చిత్త లక్షణాలను, ధర్మాలను వివరంగా విశ్లేషించి తెలుసుకున్నాడు. ఇలా భగవానుడు ఒక్కొక్క రకమైన చిత్తాన్ని చేతసిక పరమార్థత వరకు విభజించి తెలుసుకోగలిగాడు. మనిషి అంటే ఈ నామరూపాల కలయిక. నామం అంటే మనసు, రూపం అంటే శరీరం. ఈ శరీరం అంటే పదార్థం, అంటే మ్యాటర్ అని కూడా చెప్పవచ్చు. ఈ పదార్థంతో చేయబడిన పరమాణువుల పుంజం. నామం ఇంకా రూపం రెండు కూడా అనిత్యమైనవే. నామరూప గుణ స్వభావాలని మనం ఒక సూక్ష్మదర్శినిలో, అంటే మైక్రోస్కోప్తో చూసినట్లుగా వాటి మూల రూపాలని విడదీసి చెప్పడం వల్ల దీని విశ్లేషణ లోపరహితమైనది. ఇంకా 121 రకాల చిత్తవర్ణన, 52 రకాల చేతసిక ధర్మాలు, అంటే చిత్త ధర్మాలు ఈ అభిధర్మంలో వర్ణన చేయబడింది. అలాగే రూపం 28 రకాలుగా పరిచ్ఛేదించబడి విశ్లేషించి సూక్ష్మీకరించబడింది. అభిధర్మంలో చిత్త కారకాలు, ఇంకా స్వభావం, క్రియలనే కాకుండా అవి ఏ విధంగా ఎంతవరకు మన బంధాలకు ఇంకా మోక్షాలకు కారణాలు అవుతాయో వెల్లడించింది. ఏ రకమైన చిత్తం అధోగతికి, ఏ రకమైన చిత్తం సుగతికి, అంటే స్వర్గానికి, సద్గతికి, ఏ చిత్తాలు నిబ్బానానికి సహాయపడతాయో మనకి ఈ అభిధమ్మంలో తెలుపడం జరిగింది. అభిధమ్మం నిబ్బానాన్ని పొందగలిగే విధానాన్ని తెలుపుతుంది. చిత్తాల ఉత్పత్తి ఎలా జరుగుతుందో తెలుపుతుంది. అలాగే రూపం
ఏ విధంగా మన బంధాలకు, మోక్షలకు కారణమవుతుందో విశ్లేషించి విశదీకరించింది. అభిధర్మం అధ్యయనం చేత మనలో చింతనామయ ప్రజ్ఞ పెరుగుతుంది. ధ్యాన సాధనలో చింతనామయ ప్రజ్ఞ వల్ల మన విచారధారలో పరివర్తనం కలిగింది. ఏ విధంగా భవసంసారం తిరుగుతుంది, దానిని ఏ విధంగా అధిగమించి ఈ విముక్తిని పొందగలమో తెలియచేస్తుంది. మనకి సమ్యక్ సంబుద్ధుడైన సిద్ధార్థ గౌతముడు అభిధర్మాన్ని మానవాళికి అందుబాటులోకి తెచ్చిన విధానంపై ఒక కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే, బుద్ధ భగవానుడు ప్రప్రథమంగా అభిధర్మాన్ని పరమపదించిన తన తల్లి మహామాయకు ఉపదేశించాలని సంకల్పించాడు. తన తల్లి తావతింస దేవలోకంలో జన్మించిందని తెలుసుకొని బుద్ధ భగవానుడు ప్రతిరోజు ఆ తావతింస దేవలోకానికి వెళ్ళి, అంటే అక్కడే 3 నెలలు వర్షావాసం కూడా గడుపుతాడు. ఆ తావతింస దేవలోకంలో అభిధర్మాన్ని మాతృకుల రూపంలో తన తల్లికి ఉపదేశించి తిరిగి భిక్ష కోసం మాత్రం భూలోకానికి సంకస్స అనే పర్వతంపై కాలు మోపి వచ్చేవాడు. అలా భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు సారిపుత్ర బంతే ఆయనకు ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికేవాడు. ఇరువురు కలిసి దగ్గరలో ఉన్న ఉత్తర కురు ప్రాంతానికి భిక్షకై వెళ్తూ సారిపుత్ర బంతేకి ఇంకా బుద్ధ భగవానుడు తన తల్లికి చెప్పినటువంటి అభిధర్మాన్ని తిరిగి ఉపదేశించేవాడు. అలా బుద్ధుడి ద్వారా తెలుసుకున్న అభిధర్మాన్ని సారిపుత్రుడు తిరిగి తన ముఖ్యమైన 4 శిష్యులకి ఉపదేశించాడు. దీనివల్ల సారిపుత్రుడు మానవలోకంలో అభిధర్మం ప్రథమ ఆచార్యుడిగా గుర్తింపు పొందాడు. ఇది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ ఏంటంటే, ఈ సారిపుత్ర బంతే కూడా తావతింస దేవలోకానికి వెళ్ళి బుద్ధుడిని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ అభిధర్మాన్ని విని ఆయన తిరిగి వచ్చి ఇక్కడ చెప్పేవాడు భిక్షువులకి అనేది అది ఒకటి ఉంది. ఇంకొకటి చెప్పాలి అంటే, ఈ అభిధర్మం అన్నది తర్వాత వచ్చింది అని చెప్పుకుంటారు. అంటే మొదట్లో లేదు, తర్వాత రాయబడింది అని కూడా చెప్పుకుంటారు. అంటే మనకి మన మనస్సుని విభజించి విశ్లేషించి చూడడానికి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటి సారాంశాన్ని గ్రహిస్తూ వెళ్దాము. అది నిజమా కాదా అన్నది తర్వాత పక్కన పెట్టేసి మనం మన అనుభవంతో వాటిని తెలుసుకోగలమా లేదా అన్నది చూద్దాం. అభిధర్మంపై ఆలోచన ప్రక్రియ క్రీస్తు పూర్వం 3వ శతాబ్దపు ప్రథమ అంకంలో ప్రారంభమై ఉండవచ్చని మనకి తెలుస్తుంది. అభిధర్మంలో ముఖ్యంగా 7 ప్రకరణాలు ఉంటాయి, అంటే 7 గ్రంథాలు. వాటిల్లో మొదటిది ధమ్మ సంగిని అని, రెండవది విభంగ అని, మూడవది ధాతు కథ, 4వది పుగ్గల పణ్యత్తి, 5వది కథావత్తు, 6వది యమక, 7వది పట్టాన. ఈ ఆధునిక యుగంలో అభిధర్మ శాస్త్రం చైనా భాషలో ఉన్న అనువాద గ్రంథాలని విస్తృతంగా అధ్యయనం చేసి ప్రచారం చేసిన మహావిద్వాంసుడే తకాకుసు. వీటి తర్వాతనే అభిధర్మ పరంపరలు ప్రారంభమయ్యాయి. ఈ పరంపరలో మనకి బంతే బుద్ధఘోషుడు ఇంకా వసుబంధు ముఖ్యులు. బుద్ధుని బోధనలు బహుళ జనవాళికి అందజేయడంలో తెలుగువారు చేసిన సేవలు కూడా ఉన్నాయి. వాటిలో మనకి బుద్ధఘోషుడు అంటే అట్టకథ ఆచార్యుడు, విశుద్ధ మార్గం, ఇంకా చాలా గ్రంథాలని ఆయన అట్టకథల రూపంలో చేయడం జరిగింది. ఇంకొకరు నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు అభిధర్మ సంగ్రహాన్ని రచించిన అనిరుద్ధ ఆచార్యులు. వీరంతా తెలుగువారే అని చెప్పుకుంటారు, కానీ వీరి రచనలు ఏవి తెలుగులో లేకపోవడం అన్నది మనం విచారించవలసిన విషయం. పాలీ భాషలో ఉన్న అభిధర్మ ఏదైతే ఉందో అభిధమ్మ అంటే దాన్ని అభిధమ్మత సంగహో అని చెప్తారు.
దాన్ని అనిరుద్ధ ఆచార్యుడు అనే విద్వాంసుడు అభిధర్మ గ్రంథాల సారాన్ని ఒక క్రమ పద్ధతిలో అమర్చి సులభంగా అర్థమయ్యే శైలిలో తీర్చిదిద్ది రచించారు. దీనివల్ల అభిధర్మంలో గల గంభీర విషయాలు కొంతవరకు పండితులకు సులభంగా గ్రహించగలిగే విధంగా ఉండినాయి. అందువల్ల ఈ అభిధర్మ అర్థసంగ్రహం అనే గ్రంథం అభిధర్మ శాస్త్రంలోనే అగ్రగణ్యమై లోకప్రియమైనది. ఈ గ్రంథంలో ముఖ్యంగా చిత్తము, ఇంకా చేతసికాలు, ఇంకా రూపము, నిబ్బానము అనే 4 పరమార్థ సత్యాల విశ్లేషణ ఉంది. ఈ విషయాలు కొత్త ధ్యాన సాధకుని మొదలుకొని పరమ విశిష్ట పండితులకు కూడా, అంటే ప్రజ్ఞావంతులకు సైతం మిక్కిలి ఉపయోగపడే గ్రంథంగా పేరు కాంచింది. మనకి తెలుగులో ఉంది ఒక పుస్తకం అభిధర్మ అర్థసంగ్రహ అని, ఇంకొకటి ఈ అభిధర్మ ఇన్ డైలీ లైఫ్, ఇదొక బుక్ ఉంది అభిధర్మానికి సంబంధించి. ఇంకొకటి సద్ధర్మ జ్ఞానదీపికలు అని ఇంకొక పుస్తకం ఉంది. ఈ 3 పుస్తకాలు కొంచెం అభిధర్మానికి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. అభిధర్మం ధర్మాన్ని ఇంకా ధర్మాలకు సంబంధించిన పచ్చయాలను, అంటే కారకాలను, ధర్మంలోని సంబంధాలను విశేషంగా విశ్లేషించి వ్యాఖ్యానిస్తుంది. ఇది చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే అభిధర్మం విజ్ఞానం అంతా అనిత్యమైన చిత్తం యొక్క విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఒక చిత్తం ఉత్పన్నమైనప్పుడు ఏ చేతసిక ధర్మాలతో, అంటే చేతసిక ధర్మాలు అంటే కోపం, భయం, లోభం, ద్వేషం, ఈర్ష, మోహం, కామం, ఇలా మొదలైన చేతసిక ధర్మాలు అన్నమాట. ఏ చేతసిక ధర్మాలతో ఉత్పన్నమైందో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే 2 ఒకేసారి ఉద్భవించి ఒకేసారి నశించిపోతాయి. ఈ రెండిటికి అన్యోన్య ఆశ్రయ అవినవ భావ సంబంధం ఉంది. ఒకదాన్ని వదిలి మరొకటి ఉండలేదు. అటువంటి అనిత్యమైన చిత్తాన్ని గురించి విశ్లేషించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే చిత్తం అన్నది దృశ్య పదార్థం కాదు, కంటికి కనబడని అదృశ్య రూపంలో ఉంటుంది. కంటికి కనబడే దృశ్య పదార్థాన్ని విశ్లేషించడం సులభమే, కానీ కంటికి కనపడని చిత్తాన్ని ఏ విధంగా విశ్లేషించాలి? దీనికోసం ఇటువంటి చిత్తం, పరిజ్ఞానం తీక్షణమైన, నిర్మలమైన, పారదర్శకమైన, విశుద్ధ, పవిత్ర చిత్తంతో మాత్రమే జరగగలుగుతుంది. అటువంటి నిర్మల, విశుద్ధ, పవిత్ర చిత్తం బుద్ధ భగవానుడికి సొంతం. ఆయన బుద్ధిపరంగా కాకుండా అనుభూతి పరంగా తెలుసుకున్న చిత్తము ఇంకా చిత్త ధర్మాలను విశ్లేషించి వివరించాడు. చిత్త ఉత్పత్తికి 6 కారణాలు, అంటే హేతువులు, 6 హేతువులు ఉన్నాయి. మొదటిది అకుశల చిత్త ఉత్పత్తికి 3 హేతువులు ఉన్నాయి. అదేంటంటే లోభము, ద్వేషము, మోహము. అలాగే కుశల చిత్త ఉత్పత్తికి, అంటే మంచి చిత్త ఉత్పత్తికి అలోభము, అద్వేషము, అమోహము అనే 6 హేతువుల ప్రభావంతో చిత్తం పనిచేస్తుంది. చిత్తం అంటే విషయ విజ్ఞానమే, ఇంద్రియ విజ్ఞానమే చిత్తం. విషయాన్ని గ్రహించి అవగాహన కలగజేస్తుంది. మనిషి ప్రవర్తన, స్వభావం ఈ చిత్తం ఇంకా ఈ చేతసికాల పైననే ఆధారపడి, అంటే చిత్త ధర్మాలు, వాటిని చేతసికాలు అని పిలుస్తారు, వాటిపైనే ఆధారపడి ఉంటుంది. కుశల చిత్తంలో కుశల ధర్మాలు ఉండటం వలన అతడు మంచి మనిషి అవుతాడు. అకుశల చిత్తాలలో అకుశల ధర్మాలు ఉండటం వలన అతడు దుష్టుడవుతాడు, అంటే చెడ్డవాడవుతాడు. ఎవరి లోపలైతే లోభము, ద్వేషము, మోహము ఉంటాయో వాళ్ళు చెడు గుణాలు ఉన్నవాళ్ళు. ఎవరి లోపలైతే అలోభము, అద్వేషము, అమోహము ఉంటాయో వారు కుశల చిత్తాలు కలిగి ఉన్నవాళ్ళు, మంచి మనిషి అని చెప్పవచ్చు. కాబట్టి మనిషి చేసే పాపపుణ్యాలు చిత్తము ఇంకా ఈ చిత్త ధర్మాలపై ఆధారపడి ఉంటాయి. ఇటువంటి చిత్తాన్ని సంస్కరించుకొని
సరైన మార్గంలో పెట్టి కుశల సంకల్పాలతో పుణ్యకార్యాలు చేస్తూ ప్రతి మనిషి అధోలోకాల పాలు కాకుండా ఉన్నత లోకాల్లో పునర్భవించి సద్గతి పొందవచ్చు. అంటే ఎటువంటి విషయాలను ఆచరించడం వల్ల అట్లీస్ట్ అధోలోకాల్లో జన్మను పొందకుండా సుగతుల్లో జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది అనేది మనకి అభిధర్మంలో కొన్ని చోట్ల కనబడుతూ ఉంటుంది. కానీ అన్నిటికన్నా ఉత్తమమైన లక్ష్యం చిత్తం పరిశుద్ధం చేసుకొని నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించడం. సో ఇది అభిధర్మం గురించి ఈరోజు చెప్పుకున్న విషయాలు. మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం.